అందరికీ నమస్కారం. మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కి శుభ స్వాగతం. నేను మీ గాయత్రి వాడ్రేవు. మరి కార్తీక మాసంలో 9వ రోజు ఎటువంటి వస్తువులను దానం ఇస్తే మంచిది, ఏ దేవతలను పూజించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ వస్తువులు నిషేధించవలసిన ఆహారంగా చెప్పవచ్చు, వీటిని ఆచరించడం వల్ల కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి, ఈ విషయాలను ముందుగా మనం తెలుసుకున్నాక మనము 9వ అధ్యాయాన్ని పారాయణ చేసే ప్రయత్నం చేద్దాము. 9వ రోజు ఈరోజు మనము దానం ఇవ్వవలసిన వస్తువు నువ్వులు. ఈ నువ్వులతో పాటు మనము బ్రాహ్మణోత్తములకు స్వయం పాకం ఇవ్వడము శుభ ఫలితాలను కలగజేస్తుంది. అలాగే ఈరోజు మనము పితృదేవతలను ఆరాధించినట్లయితే మనకు శుభం కలుగుతుంది. పితృదేవతలను ఓం అమృతాయ స్వాహ పితృదేవతాభ్యో నమః, ఓం అమృతాయ స్వాహ పితృదేవతాభ్యో నమః, ఈ మంత్రాలను వీలైనన్ని ఎక్కువసార్లు మననం చేసుకోవటం ద్వారా మనకు మంచి జరుగుతుంది. అయితే ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థములు నూనె వస్తువులు. ఈరోజు నూనె వస్తువులను తీసుకోకుండా ఉండడం మంచిది. వీటిల్ని ఆచరించడం ద్వారా మనకి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి మనము 9వ అధ్యాయాన్ని ఈరోజు పారాయణ చేసే ప్రయత్నం చేద్దాము. అయితే 8వ అధ్యాయంలో భాగంగా మనము వశిష్ఠ మహాముని జనక మహారాజుకి అజామిలుని యొక్క కథను తెలియచేయటం అనేది మనము విన్నాము. ఈరోజు అజామిలునికి విష్ణుపద ప్రాప్తి ఎలా కలిగింది, విష్ణుదూతలు మరియు యమదూతలతో ఏ విషయాలను చర్చించారు, యమదూతలు విష్ణుదూతలకి ఏ విధమైన విషయాలను తెలియచేశారు, ఈ విషయాల గురించి ఈరోజు అజామిలునికి విష్ణుపద ప్రాప్తి కలిగిన కథను మనము ఈ రూపంలో మనము తెలుసుకుందాము. విష్ణుదూతలు యమదూతలతో ఈ విధంగా అన్నారట, మీకేమని చెప్పను, అసలు పాపమనగా ఏమిటి, పుణ్యమనగా ఏమిటి చెప్పండి. ఆ మాటలు విని యమదూతలు, విష్ణుదూతలారా, సూర్యుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, దివారాత్రములు, దిక్కులు, కాలము, ఇవన్నీయు మానవులు చేయు పుణ్య పాప కర్మలకు సాక్షులు. వీరి సాక్ష్యములను బట్టి విచారించి జీవులకు దండన విధిస్తాము. వేదశాస్త్రములు చెప్పిన మార్గము విడిచి స్వేచ్ఛగా దురాచారులై ఎవరైతే నడుస్తూ ఉంటారో మేము వారిని శిక్షిస్తాము. బ్రాహ్మణులను, గురువులను, రోగులను, కాలితో తన్నెటి వారిని, అలాగే తల్లిదండ్రులను ద్వేషించుచున్న కొడుకులను మేము శిక్షిస్తాము. నిత్యము అసత్యమాడువానిని, హింసా ప్రవృత్తి గలవానిని, కులాచారములను విడిచిన వానిని యమలోకమునకు కొనిపోయి దండిస్తాము. ఇచ్చిన దానిని తిరిగి అపహరించువానిని, దయాశాంతులు లేనివానిని మేము దండిస్తాము. పరస్త్రీ సంగమము చేసిన వారిని, ధనాసతో అసత్య సాక్ష్యము చెప్పిన వానిని, మిత్రద్రోహులను, కృతజ్ఞులను, వివాహములను చెడగొట్టున వారిని, పరుల సంపదనకు చూసి అసూయపడిన వారిని, కన్యాశుల్కముతో జీవించిన వారిని, చెరువులు, నూతులు, కాలువలు త్రవ్వించువారికి అడ్డుపడేవారిని, తనకు లాభమున్ననూ లేకున్ననూ పరుల కార్యములు పాడుచేయువారిని, పితరులకు శ్రాద్ధము పెట్టని వారిని, విద్యుత్ కర్మలను ఆచరింపని వారిని, ఎవరికి గుప్పెడన్నము కూడా పెట్టకుండా పరాన్న భోజనాలు పితృశేషాన్నములనే భుజించి బ్రతుకుతూ ఉన్నవారిని, దానమిచ్చుచూ ఉండగా అడ్డుకొను వారిని, శరణాగతుని చంపిన వారిని, బ్రహ్మహత్య గోహత్య చేసిన వారిని, బ్రాహ్మణుని తిట్టిన వారిని మేము యమలోకమునకు తీసుకుపోయి నిర్దాక్షిణ్యముగా దండిస్తాము. వీడు బ్రాహ్మణ వంశమున పుట్టి కూడా ఒక దాసితో రమించుచు అనేక పాపములు చేశాడు. పుట్టినది మొదలు పాపములే కాని పుణ్యములు చేయనటువంటి ఈ అజామిలునికి
విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును అని యమదూతలు విష్ణుదూతల్ని అడిగారట. అప్పుడు విష్ణుదూతలు నవ్వి ఆ యమదూతలతో ఈ విధంగా చెప్తున్నారట: యమదూతలారా, మీరింత తెలివి తక్కువగా మాట్లాడుతున్నారేంటి? ధర్మసూక్ష్మములు మీకు తెలియవా? అయితే మేము చెప్తాము వినండి. మొదట దుష్ట సాంగత్యము చేసినను తరువాత వారు మారి సత్సాంగత్యము చేసి భగవచ్చింతన చేయువానికి యమదండకము ఉండదు. స్థాన సంధ్యాది నిత్య కర్మ నిరతుడగును భూతదయా పరుడైనను వారికి యమదండన లేదు. నిష్కామ కర్మములు చేయువానికి యమదండన ఉండదు. అన్నదానము, గోదానము, వృషోత్సర్జనము చేసిన వారికి యమలోక దర్శనము ఉండదు. చలివేంద్రము పెట్టిన వానికిని యమదర్శనము కలగదు. అడిగిన వారికి విద్యాదానము చేయుచు పరోపకారశీలులైన వారికి యమలోక ప్రాప్తి కలుగదు. శ్రీహరిని పూజించినను ఆయన సన్నిధిలో జపము చేసినను పేద బ్రాహ్మణులకు వివాహ ఉపనయనములు జరిపించినను అతడు యమలోకమును చూడలేడు. ప్రయాణికులు విశ్రాంతికి మార్గం మధ్యలో మండపములను కట్టించిన వారికి, అనాథ ప్రేతలకు సంస్కారములు చేసిన వారికి, సాలగ్రామార్చన చేసి తీర్థము పుచ్చుకొని నమస్కరించిన వారికిని, తులసీమాలను మెడలో వేసుకొని హరిని పూజించిన వారికిని యమదండనము లేదు. ఎవరి ఇంట తులసి చెట్టు, విష్ణు కథలు, గీతాపారాయణము ఉండునో వారికి యమదర్శనము ఉండదు. భాగవతము వ్రాసి దానిని పూజించినను దానిని ఇంటిలో పెట్టుకున్నను సూర్యుని మేష, తుల, మకర సంక్రమణములందు ప్రాతకాల స్నానము చేసినను యమలోక దర్శనము ఉండదు. రుద్రాక్షమాలికను ధరించి జప, దాన, హోమాదులు చేసినను అచ్యుత, అనంత, అవ్యయ అని నిత్యము శ్రీహరిని సంకీర్తనము చేసిన వారికి యమదండనము ఉండదు. అంతేకాదు, కాశీలోని మణికర్ణికా ఘట్టములో శ్రీహరి స్మరణ చేయుచు మరణించిన వారికి నరక ప్రాప్తి ఉండదు. దొంగ, త్రాగుబోతు, మిత్రద్రోహి, బ్రాహ్మణ హంతకుడు, గురుభార్యాజారుడు, స్త్రీలను, రాజును, గురువులను, గోవును హత్య చేసినవాడు, మరే ఘోర పాపములు చేసినవాడైనను మరణకాలమున శ్రీహరి యొక్క నామస్మరణ చేసినచో వారు యమదండనమును పొందరు. పరిహాసము కోసము స్మరించిన పుణ్యమే. నిత్యము చేయు హరినామ జపము వలన ప్రాయశ్చిత్తము కూడా లేని కొండల వంటి మహాపాపములు కూడా నశిస్తాయి. ఈ అజామిలుడు మరణ సమయమున కొడుకును పిలుచుచు ఉన్న నెపముతో హరినామ స్మరణ చేసినాడు, కావున ఇతనికి మేము వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నాము అనుచు అజామిలుని యమదూతల నుండి విడిపించారు. వాడు విష్ణుదూతలకు నమస్కరించి, ఎవరు ఇక్కడ? అజామిలుడు విష్ణుదూతలకు నమస్కరించి, మీ దర్శనము వలన నేను ధన్యుడనైతిని అనెను. యమభటులు వెళ్ళిపోయారు. వారి సంవాదము విన్న తర్వాత అజామిలుడు ఆత్మపరిశీలన చేసుకొని, అయ్యో, నా జీవితము వ్యర్థము చేసుకొంటినే. పతివ్రతి అయిన నా భార్యను విడిచి దాసీదాని వెంటపడ్డాను. నన్నే నమ్ముకున్న తల్లిదండ్రులను వారి కర్మములకు వదిలివేసి వెళ్ళిపోయాను. నేను చేసిన పనులకు నాకు నరక ప్రాప్తి కలగవలసినదే. కానీ ఇదేమి విచిత్రము! దేవదూతల మాటలు విని యమభటులు వెళ్ళిపోయుచున్నారు. ఏదో పూర్వజన్మ సుకృతము నాకున్నదేమో. లేనిచో నా కుమారుడకు నేను నారాయణ నామము పెట్టుట ఏంటి? అంచకాలములో ఆ పేరును తలుచుట ఏమిటి? నా వంటి వానికి ఆ నారాయణ నామమే ఉద్ధరించినది కదా అనుకొనుచు విష్ణుదూతల వెంట వైకుంఠమునకు అజామిలుడు వెళ్ళిపోయాడట. ఇది 9వ అధ్యాయము సంపూర్ణము. మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.